హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గోంగూర చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గోంగూరనైతే వాష్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా. అండ్ అలాగే గోంగూర చట్నీ మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, 2 or 3 times మంచిగా వాష్ చేసుకొని జాలీలోకి వేసుకోవాలి. వాటర్ అంతా పోతాయి. ఓకేనా. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. దాంట్లోకే కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకోవాలి. ఇక్కడే సాల్ట్ కూడా వేయాలి. అది క్లిప్ మిస్ అయింది. సాల్ట్ వేసేస్తే తొందరగా మగ్గిపోతుంది. చూసారు కదా, తొందరగానే మగ్గిపోతుంది. ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి కొన్ని వెల్లుల్లి, కొన్ని నువ్వులు వేసుకోవాలి. నువ్వుల ప్లేస్లో మీరు పల్లీలైనా వేసుకోవచ్చు, ఏం లేకుండా ప్లెయిన్గా కూడా చేసేసుకోవచ్చు. చూసారు కదా, మన గోంగూర పేస్ట్ కూడా వేసుకొని ఎక్కువ తిప్పొద్దు, నార్మల్గా తిప్పుకుంటే సరిపోతుంది. దీంట్లోకి పోపు వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు పోపు లేకుండా కూడా తినేసేయచ్చు. నేనైతే పోపు వేస్తున్నా, చూసేయండి. నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు. ఎంతో టేస్టీ అయిన గోంగూర చట్నీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.